మూవీని ఓపెన్ చేస్తే జెమ్లీ అనే ఒక చిన్న పాప దాగుడు మూటలాడే దానికోసం 10 నుంచి 1 దాకా లెక్కబెట్టి నేను వస్తున్నానక్క అని రిహానాను వెతుక్కుంటూ వెళ్తుంది. ఆ టైంలో కొంతమంది రిహానాని కిడ్నాప్ చేస్తుంటారు. జెమ్లీ వాళ్ళని చూసి వాళ్ళకి కనిపించకుండా కింద నుంచి కొన్ని రాళ్లు తీసుకుని చెట్టుపైకెక్కి రిహానాని కాపాడే దానికోసం బండి మీద రాళ్లు వేస్తుంటుంది. ఆ రాళ్లలో ఒక రాయి బండి అద్దానికి తగిలి అద్దం పగిలిపోతుంది. ఆ టైంలో ఒకతను వచ్చి జెమ్లీని కూడా ఎత్తుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళు ఎవరు, ఈ ఇద్దరు చిన్న పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లారనేది మనకు పోను పోను తెలుస్తుంది. మరోవైపు కొంతమంది అమ్మాయిల్ని స్మగ్లింగ్ చేస్తుంటే ఆ టైంలో ఒక అమ్మాయి పారిపోదామనుకునేసరికి అక్కడున్న జాఫర్ పారిపోయిన వాళ్ళకి ఇదే గతని ఆ అమ్మాయిని పట్టుకుని బట్టలు తీసి పాడు చేయడానికి చూస్తుంటాడు. అక్కడ శివాని అనే పోలీస్ మఫ్టీలో ఆ అమ్మాయిల్లో కలిసిపోయి తన బ్యాచ్ లోని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది. ఇక ఆ జాఫర్ అమ్మాయిని పాడు చేసేసేలా ఉన్నాడని, అలాగే వీళ్ళు వచ్చేదానికి టైం పడుతుందని శివాని కలగజేసుకుని వాళ్ళందరినీ కొట్టేస్తుంది. ఆ టైంలో జాఫర్ ఆ అమ్మాయికి గన్ను పెట్టి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో, లేదంటే ఈ అమ్మాయిని కాల్ చేస్తానని శివానీని బెదిరిస్తుంటాడు. అదే టైంకి శివాని మనుషులొచ్చి జాఫర్ ని కాల్చి చంపేస్తారు. ఆ టైంలో ఒకడు తప్పించుకుని పారిపోతుంటే శివాని జంపా దగ్గర నుంచి గన్ను తీసుకుని అతన్ని కాల్చి చంపేస్తుంది. ఇక ఈ మూవీ పేరు మర్దానీ 3. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గని. మరోవైపు ఇండియన్ అంబాసిడర్ ఒకరు కారులో వెళ్తూ శివాని గురించిన న్యూస్ ని చూస్తుంటాడు. అందులో ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్న వెస్ట్ బెంగాల్ ఏసీపీ శివాని 18 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ కు గురైన అమ్మాయిల్ని కాపాడిందని న్యూస్ వస్తుంటుంది. స్టార్టింగ్ లో కిడ్నాప్ అయిన రిహానా ఈయన కూతురే. దాంతో ఆయన శివాని గురించిన న్యూస్ చూశాక తన కూతుర్ని వెతకడానికి శివానియే కరెక్ట్ అని గవర్నమెంట్ ని అడిగేసరికి తర్వాత వాళ్ళు ఈ అంబాసిడర్ సాహో కూతుర్ని వెతకడానికి శివానీని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసి నీకు రెస్ట్ ఇవ్వకుండా వెంటనే మరొక కేసులో లాగినందుకు ఏమనుకోకు, దీనికి అపాయింట్ చేయమని ఇండియన్ అంబాసిడర్ సాహో గారే స్వయంగా అడిగారనేసరికి శివాని తన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ని తీసుకుని వాన పడేలా ఉంది, నేను త్వరగా వెళ్లి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటానని క్రైమ్ సీన్ కి వెళ్తుంది. ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి శివానికి కావలసిన మనుషుల్ని ఇంకా టెక్నాలజీని మీకు ఏం కావాలంటే అది తీసుకోండి అని చెప్పుంటారు. ఇక శివాని క్రైమ్ సీన్ కి వెళ్లి అక్కడున్న డీటెయిల్స్ అన్ని అనువనువు చెక్ చేసిన తర్వాత అమ్మాయిల్ని తీసుకువెళ్లిన కారు టైర్ గుర్తులు కనిపిస్తాయి. అక్కడున్న పోలీస్ ఈ టైర్ మార్క్స్ మనం చెక్ చేపిద్దామా మేడం అంటే శివాని అదేం వద్దని జెమ్లీ విసిరిన రాయిని అతని చేతికిచ్చి దీని మీద ఉన్న పెయింటింగ్ ని టెస్ట్ చేయించండి, కారు గురించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ వస్తుందని చెప్తుంది. ఆ తర్వాత తిరిగి శివాని అంబాసిడర్ ఇంటికి వెళ్ళాక వాళ్ళు అడిగిన అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తూ ఇది కిడ్నాప్ కాకపోవచ్చు, ఎందుకంటే కిడ్నాపర్ మీకు ఇంతవరకు ఫోన్ చేయలేదు కాబట్టి, అలాగే కిడ్నాపర్ రిహానాని మాత్రమే తీసుకువెళ్ళి ఉండాలి, కానీ జెమ్లీని కూడా తీసుకువెళ్లారంటే ఇది కిడ్నాపర్ పని కాదు, మేబీ ఇది ప్రొఫెషనల్స్ చేసుండొచ్చు, వాళ్ళు ఈ అమ్మాయిల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ కి గానీ లేదంటే ఆర్గాన్ ట్రాఫికింగ్ గానీ తీసుకువెళ్ళి ఉండొచ్చు, అందులోకి ఒకసారి వెళ్లిపోయారంటే తర్వాత మనం ఎప్పటికీ కనిపెట్టలేమని చెప్తుంది. ఇక జెమ్లీ ఆ అంబాసిడర్ ఫామ్ హౌస్ లో పనిచేసే ఆయన కూతురు. ఆయన కూడా తన కూతురు కనిపించడం లేదని భయపడుతూ ఏడుస్తుంటే శివాని ఆయన దగ్గరికి వెళ్లి జెమ్లీ చాలా ధైర్యవంతురాలు, తనకు ఏమీ కాదులే, ధైర్యంగా ఉండండి అని చెప్తుంది. ఇక మళ్లీ వీళ్లతో ఆ అమ్మాయిల్ని ఎత్తుకు వెళ్లిన వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు, వాళ్ళకి ప్రాఫిట్ ఎటువైపు ఎక్కువ వస్తుందో అటువైపు ఉంటారు కాబట్టి మనం ఇప్పుడు రిహానా ఎంత వాల్యుబుల్ అనేది వాళ్ళకి తెలిసేలా చేస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయిల్ని తీసుకువెళ్లిన వాళ్ళ దగ్గర నుంచి మనకు ఫోన్ వస్తుందని చెప్తుంది. మరోవైపు పింకు అతని బ్యాచ్ రిహానాని జెమ్లీని కారు సీట్లలో పెట్టి కుట్టేసి వాళ్ళకి గాలి ఆడేలా ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి ఇంకొక గ్యాంగ్ కి ఒక్కో అమ్మాయిని 10 లక్షల చొప్పున అమ్మేస్తారు. తర్వాత వీళ్ళు ఒక హోటల్లో భోజనం తింటున్నప్పుడు శివాని ప్లాన్ ప్రకారం అంబాసిడర్ సాహు తన కూతురు రిహానా ఇంకా జెమ్లీ ఇద్దరూ నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు, ఎవరికైనా వాళ్ళ ఆచూకీ తెలిస్తే కిందనున్న నెంబర్ కి ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళ గురించి కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి 2 కోట్ల రూపాయల రివార్డుని ఇస్తానని చెప్తాడు. అది చూసిన వీళ్ళు అమ్మాయిల్ని రిటర్న్ తెచ్చి వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకుందాం అనుకుంటారు. కానీ పింకు మీరు ఆలోచిస్తుంది బాగానే ఉంది, కానీ అమ్మాకి ఎదురు వెళ్లడం మంచిదేనా అంటాడు. ఆ మాటకి వాళ్ళు అది కూడా నిజమే కదా అనేలా భయపడుతుంటారు. ఇక అమ్మ ఒక బెంజ్ కార్లో ఒక బస్తీకి వెళ్లి కవర్లో చిన్న బిడ్డని ఎత్తుకుని ఒక ఇంట్లోకి వెళ్తుంది. ఆమెకు ఎదురుగా రావడానికి ఎవ్వరూ ధైర్యం చేయకుండా చాలా భయపడిపోతుంటారు. ఇక అమ్మ ఇంట్లోకి వెళ్లి అక్కడున్న ఆమెతో ఇదిగో నీ బిడ్డ చనిపోయింది, వాళ్ళకి చిన్న బిడ్డని ఎలా చూసుకోవాలో తెలియలేదు, నీ బిడ్డ రోజుకు 300 సంపాదిస్తుంది కదా, నేను 350 లెక్కన 2 సంవత్సరాలకి ఎంత సంపాదిస్తుందో అంత తెచ్చాను, అయినా నువ్వు అదృష్టవంతురాలివి, బిడ్డ సంపాదనతో బతికేదానికి, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు భలే ఏడ్చేదానివి, అప్పుడు మన టైమే వేరులే, నిన్ను నేను ప్రేమగా పెంచాను, సరేలే నీకిప్పుడు 3వ నెల కదా, బిడ్డ పుడతానిట్టే పంపించనేసి వెళ్లిపోతుంటుంది. అప్పుడు ఈమె నువ్వు ఈ బిడ్డ 2 సంవత్సరాల డబ్బుని ఇచ్చేసావమ్మా, నాకు ఇంకో బిడ్డ పుడితే దాన్ని కూడా తీసుకుని డబ్బులు ఇస్తావు కదా అని చెప్పేసరికి అమ్మా
నువ్వు గట్టిదానివే, బిడ్డ పడతానిట్టే పంపించు అనేసి వెళ్ళిపోతుంది. తర్వాత అమ్మ కారెక్కి తన ఫోన్ లో న్యూస్ చూస్తున్నప్పుడు రిహానా గురించిన న్యూస్ ఉంటుంది. దాంతో ఆమె ఈ నా యాన్లో విఐపి కూతుర్ని కిడ్నాప్ చేశారే అనే టెన్షన్ లో ఉంటుంది. మరోవైపు రిహానా జెమ్లీ దగ్గరికి ఒక కాంపౌండర్ వస్తాడు. వాళ్ళు ఈ అమ్మాయిలకి 3 గంటల ముందు ఒక ఇంజెక్షన్ వేసుంటారు. ఆ టైంలో నల్ల షర్ట్ వేసుకున్న పాండేకి అసలు 8-9 సంవత్సరాల వయసున్న అమ్మాయిలే అమ్మాకి ఎందుకు కావాలని డౌట్ వచ్చి కాంపౌండర్ అడిగితే దానికి కాంపౌండర్ వయసుతో పని లేదు, వాళ్ళు పెద్ద బిడ్డలు అవ్వకుండా ఉండాలని చెప్తాడు. ఇక ఈ అమ్మాయిలిద్దరికి టెస్ట్ చేస్తే రిహానాకి పాజిటివ్ వచ్చుంటుంది, ఇక జమ్లీకి నెగిటివ్ వచ్చుంటుంది. కాంపౌండర్ పాండేతో ఈ ఇద్దరి టెస్ట్ రిజల్ట్స్ బాగా గుర్తు పెట్టుకో అని చెప్తున్న టైంలో బయట పింకు అతని మనుషులతో అమ్మ మనుషుల మీద గన్నులతో దాడి చేసి రిహానాని ఎత్తుకుని వెళ్ళిపోతారు. అదే టైంలో అమ్మ పాండేకి ఫోన్ చేసి రిహానా పాపకి వాళ్ళ నాన్న 2 కోట్ల రివార్డు ప్రకటించాడు, దాన్ని చంపేసి పోలీసులకు దొరికేడుగా పడి అంటుంది. దానికి పాండే ఆ పిల్లని పింకు వాళ్ళు తీసుకువెళ్లిపోయారని చెప్తాడు. అప్పుడు అమ్మ మీరు ఆ పిల్లకి టెస్ట్ చేశారా అని అడిగితే పాండే చేశామమ్మా, రిహానాకి పాజిటివ్, ఇక్కడే ఉండే పిల్లకి నెగిటివ్ వచ్చిందని చెప్తాడు. ఆ మాటకి అమ్మకి ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇక పాండేతో మనకు 96 గంటలే టైం ఉంది, ఆ లోపల ఆ పిల్లని ఎలాగైనా చంపేయాలి, లేకుంటే మన ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది, నీ దగ్గరున్న పాపని తీసుకొని రా అని చెప్పి ఫోన్ కట్ చేసి తర్వాత ప్రిన్స్ అనే అతనికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. మరోవైపు సాహుకి తన కూతుర్ని తీసుకువెళ్లిన వాళ్ళు ఎవరూ ఫోన్ చేయలేదని శివాని ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనే డౌట్ లో ఉంటాడు. అదే టైంలో పింకు ఫోన్ చేసి మీ అమ్మాయి మా దగ్గరే ఉంది, డబ్బులు రైల్వే స్టేషన్ లో తెచ్చిపెట్టి మీ అమ్మాయిని తీసుకుపోండి అని చెప్తాడు. అప్పుడు సాహు ఫస్ట్ నేను నా కూతురుతో మాట్లాడాలని చెప్పేసరికి పింకు నీ కూతురు నా దగ్గరే ఉంది, కావాలంటే పళ్ళు పెరికి పంపించేద్దా అని వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటకి సాహు నువ్వు ఎన్ని చెప్పినా కూడా నేను నా కూతురుతో మాట్లాడాకే డబ్బులు ఇస్తానని శివాని ప్లాన్ ప్రకారం ఫోన్ కట్ చేసేస్తాడు. ఇలా చేయడానికి కారణం ఫస్ట్ రిహానా ప్రాణాలతో ఉందో లేదో తెలుసుకోవడానికి, రెండవది వాళ్ళు పబ్లిక్ బూత్ లో నుంచి గానీ లేకుంటే దొంగ ఫోన్ నుంచి గానీ ఫోన్ చేస్తుంటారు, అందువల్ల వాళ్ళు రిహానాని పబ్లిక్ లో తీసుకువెళ్లారు కాబట్టి మన ప్లాన్ ప్రకారం రెండోసారి ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. అప్పుడు ఈ 2 ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో అనే దాన్ని మనం ట్రాక్ చేస్తే ఆ లొకేషన్ తెలుస్తుంది, అక్కడికి వెళ్లి వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చని శివాని ఈ ప్లాన్ చేసింది. శివాని ప్లాన్ ప్రకారమే కిడ్నాపర్లు రెండోసారి ఫోన్ చేస్తారు. ఇక వీళ్ళు ఆ లొకేషన్ ని ట్రాక్ చేసి ఆ ఇంటికి వెళ్లి వెతికినప్పుడు పింకు వాళ్ళు కూడా తెలివిగా ఇలాంటిదేదో జరుగుతుందని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి ఉంటారు. తర్వాత పింకు మళ్లీ ఫోన్ చేసి రోజు మర్యాదగా డబ్బులు ఇవ్వండి, లేకుంటే ఈసారి డెడ్ బాడీని పంపిస్తానని బెదిరించేసరికి వీళ్ళు పింకు చెప్పిన ప్రకారమే రైల్వే స్టేషన్ కు వెళ్తారు. ఇక పింకు అక్కడున్న ఒక ప్లాట్ఫారం దగ్గర డబ్బులు పెట్టండి అని వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు శివాని అది గమనించి 2వ ప్లాట్ఫారం మీదే కిడ్నాపర్లు ఉన్నారని అక్కడికి పోలీసులందరినీ పిలుచుకుని వెళ్తుంది. కానీ పింకు అతిథులు ఉపయోగించి ముందు ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియోని ఇప్పుడు లైవ్ లో వీళ్ళకి వీడియో కాల్లో చూపిస్తూ వాళ్ళ దృష్టి మళ్లించి అక్కడున్న డబ్బుల బ్యాగ్ ని తన ఫ్రెండ్ చేత కొట్టేయిస్తాడు. పింకు అసలు ప్లాన్ ఏంటంటే అమ్మాయిని చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తర్వాత వేరే చోట ఈ అమ్మాయిని అమ్మేద్దామని. ఇక శివాని అది అర్థం చేసుకుని డబ్బులు తీసుకువెళ్లిన అతన్ని ఫాలో చేస్తే అతను డబ్బుల బ్యాగుని ఇంకొక అతని దగ్గర విసిరేసి పారిపోతుంటాడు. కానీ శివాని ఇతన్ని పట్టుకునేస్తుంది. ఇక అదే టైంలో పోలీసులు కొంతమంది ఒక బ్యాగుని అమ్మాయిని తీసుకుని మెట్రో స్టేషన్ నుంచి పారిపోతున్నారని వాకిటాకీలో చెప్తారు. అది విన్న ఫాతిమా అనే కానిస్టేబుల్ వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తారేమో అని వెతుకుతున్నప్పుడు ముందర పింకు వాళ్ళు రిహానాని లాక్కుపోతుంటారు. ఇక ఫాతిమా వాళ్ళని ఆపుదామనుకుంటుంది, కానీ ఆ డబ్బుల బ్యాగ్ ఎత్తుకున్న అతను ఫాతిమాని చుత్తితో కొట్టేసి మిగిలిన వాళ్ళతో పారిపోతాడు. ఆ తర్వాత పోలీసులు దొరికిన ఒక అతన్ని బాగా కొట్టేస్తారు, కానీ అతను నిజం మాత్రం చెప్పడు. తర్వాత శివాని అతని దగ్గరకు వెళ్లి నీ మీద ఫోక్సో యాక్టు ఇంకా అటెంప్ట్ మర్డర్ కేసు అన్నీ ఉన్నాయి, ఒకవేళ పడితే నువ్వు జీవితం మొత్తం జైల్లోనే ఉండొచ్చు, లేకుంటే నిన్ను ఊరి కూడా తీయొచ్చు, నువ్వు నీ ఫ్యామిలీని ఎప్పటికీ మళ్లీ చూడలేవు, నా మాట విని నువ్వు అప్రూవర్ గా మారితే నేను నీకు శిక్ష తగ్గించేలా చేస్తానంటుంది. అప్పుడు అతను మేము అమ్మ వాళ్ళకి 8 నుంచి 10 సంవత్సరాలలోపు ఉన్న పేద అమ్మాయిల్ని సప్లై చేస్తుంటాము, ఎందుకంటే వాళ్ళైతే మాకు ఏ ఇబ్బంది పెట్టరు కాబట్టి. అలాగే అమ్మ గత 3 నెలలుగా ఒక్కో అమ్మాయికి ఇచ్చే డబ్బుల్ని 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. అలాగే మేము ఇప్పటిదాకా 7 మంది అమ్మాయిల్ని అమ్మేశాము. ఇక రిహానా గురించి న్యూస్ వచ్చాక మేము తిరిగి అమ్మ దగ్గరకు వెళ్లి ఆ పిల్లని తీసుకొచ్చాము, కానీ జెమ్లీ అయితే మా దగ్గర లేదు, అమ్మ దగ్గరే ఉంది అని శివాని అడిగిన అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేసరికి శివాని అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తావా అని గోబ్ మీద ఒకటి పీకి తర్వాత అమ్మ గురించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమని అక్కడున్న వాళ్ళకి చెప్తుంది. అదే టైంలో ఫాతిమా ఆ స్టేషన్ లో వాళ్ళకి కాఫీలు అందిస్తుంటుంది. వాళ్ళమ్మ ఉద్యోగంలో చనిపోయిన తర్వాత ఆమె పోస్టు ఫాతిమాకిచ్చుంటారు. అక్కడున్న ఎస్ఐ ఆ విషయాలు శివానికి చెప్పి
ఫాతిమా కాఫీ సప్లై చేసేదానికి తప్ప ఇక ఎందుకు పనికిరాదంటాడు. అప్పుడు శివాని ఫాతిమా దగ్గరికి వెళ్లి, నువ్వు చాలా ధైర్యవంతురాలివి, ఇక నుంచి నువ్వు కాఫీ సప్లై చేయనవసరం లేదు, మా బ్యాచ్ లో చేరని తన వాళ్ళలో కలుపుకునేస్తుంది. మరోవైపు అమ్మ జమ్లీ దగ్గరికి వెళ్లి మంచిగా మాట్లాడుతున్నట్టు నటించి జమ్లీకి ఇంకోసారి ఇంజెక్షన్ వేయిస్తుంది. ఇక శివానీకేమో ఈ కనిపించకుండా పోయిన అమ్మాయిల ఆర్తనాదాలన్నీ వినిపిస్తున్నట్టుంటాయి. ఇక వీళ్ళు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మ గత 30 సంవత్సరాలుగా ఢిల్లీలో ఒక పెద్ద బెగ్గర్ మాఫియాని నడుపుతుంటుంది. ఇక అమ్మ ఆ పిల్లలతో ఎంత అటాచ్ అవుతుందంటే వాళ్ళు రోజంతా అడుక్కొని తిరిగి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్లిపోతుంటారు. ఇవన్నీ విన్నాక శివానీకి అమ్మ గత 3 నెలల్లో కేవలం 8-9 సంవత్సరాల అమ్మాయిలనే ఎందుకు తీసుకురమ్మంటోంది, అసలు అడుక్కునే దానికైతే కేవలం 8-9 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు మాత్రమే ఎందుకు, కాబట్టి దీని వెనకాల వేరే ఏదో విషయం ఉందని డౌట్ వస్తుంది. ఇక అమ్మ మాఫియా మొత్తం అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఈ పిల్లలను ఆమె ఎక్కడ పెట్టింది, ఏం చేస్తుందనే విషయాలు తెలియాలంటే లోపల నుంచి వెతకాలి, కాబట్టి ఆమె గ్యాంగ్ లో ఉన్న వాళ్ళ మీద స్పై చేయమని శివాని చెప్తుంది. తర్వాత శివాని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆమె భర్త బిక్రమ్ వస్తాడు. ఆయన డాక్టర్ గా వర్క్ చేస్తుంటాడు. ఇక శివాని ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవడంతో ఆయన కూడా ట్రాన్స్ఫర్ తీసుకుని ఇక్కడికి వచ్చాడు. ఇక భార్యాభర్తలు ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నాక శివానికి పోలీసులు ఫోన్ చేసి, అమ్మా మనుషులు ఇద్దరు కనిపించారు, మీరు రావచ్చు మేడం అని చెప్తే శివాని రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్తుంది. ఆ మరుసటి రోజు అమ్మా మనుషులు ఇద్దరు ఒక ట్రస్ట్ లోకి వెళ్తారు. శివాని వాళ్ళు కూడా అనుమానం ఏం రాకుండా వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ ట్రస్ట్ లోకి వెళ్తారు. అమ్మా మనుషులిద్దరూ లోపలికి వెళ్లి ట్రస్ట్ ని మెయింటైన్ చేస్తున్న రామానుజన్ అనే అతన్ని కాల్చినప్పుడు అతని భుజానికి ఒక బుల్లెట్ తగులుతుంది. ఆ టైంలో శివాని అమ్మా మనుషులిద్దరిని కాల్చి చంపేస్తుంది. తర్వాత రామానుజన్ తో మాట్లాడినప్పుడు అతను ఎంతో మంది బెగ్గర్ మాఫియా వాళ్ళ గుట్టంతా బయటపెట్టి జైలుకు పంపించుంటాడు. తర్వాత ఈ మాఫియాలో నుంచి బయటపడిన పిల్లలందరినీ ఈ ట్రస్ట్ లో జాయిన్ చేసుకుని ఉంటాడు. అతని వల్ల జైలుకు వెళ్లిన అందరూ పగబట్టి ఇప్పటికే 3 సార్లు అతని మీద దాడి చేస్తుంటారు. కానీ ఏ రోజు పోలీసులు అతను కాపాడడానికి వచ్చుండరు. ఇదే ఫస్ట్ టైం. ఇతను ఈ మాఫియా గురించి అలాగంతా చేయడానికి కారణం, ఇతన్ని కూడా చిన్నప్పుడు ఈ మాఫియాలోకి తెచ్చి అడుక్కునే దానికోసం అతని చేతిని నరికేసుంటారు. తర్వాత ఇక్కడే పెద్దవాడై ఆ మాఫియాని ఆపడానికి చూస్తుంటాడు. ఈ విషయాలన్నీ రామానుజన్ ఇంకా అక్కడున్న వాళ్ళందరూ చెప్పాక శివాని రామానుజన్ ని, నువ్వు ఈ మాఫియాని ఆపడానికి మాకు సాయం చేస్తావా అని అడిగితే దానికి అతను హ్యాపీగా ఒప్పుకుంటాడు. తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శివాని ఈ బెగ్గర్ మాఫియాలో ఉన్న చాలా చోట్ల రైడ్ చేసి అమ్మా మనుషుల్ని జైల్లో వేసి చాలా మంది పిల్లల్ని కాపాడుతుంది. మరోవైపు సాహు తన కూతురు గురించి పట్టించుకోవడం లేదనేలా సెక్రటరీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు శివానీని పిలిచి, నువ్వు అమ్మా వెనకాల ఎందుకు పడుతున్నావని అడిగేసరికి శివాని జమ్లీ అమ్మా దగ్గరే ఉందని నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అంటుంది. అప్పుడు సెక్రటరీ, కానీ రిహానా అక్కడ లేదు కదా, నువ్వు ఫస్ట్ ఆ పిల్లను కాపాడనేసరికి శివాని షాక్ అయిపోతుంది. తర్వాత వీళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకుని, సార్ ఆ కిడ్నాపర్లలో పింకు అనే అతనికి గ్యాంబ్లింగ్ అలవాటు ఉంది, అతను ఏ క్లబ్ లోకి వెళ్లి ఈ డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, దానికోసమే వెయిట్ చేస్తున్నానంటే వాళ్ళు, నువ్వు మాకివంతా చెప్పొద్దు, ఫస్ట్ ఆ పిల్లని తీసుకుని వచ్చి మాట్లాడంటారు. దాంతో శివాని చెప్పేదానికి బాగానే ఉంటుందిలే, చేస్తే తెలుస్తుందనేలా ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ టైంలో అమ్మ శివాని ఇంటికి వెళ్లి ఆమె భర్తకి ఇంజెక్షన్ చేసి తర్వాత శివానితో, నువ్వు నా ఇంటికి వచ్చావు కాబట్టి ఇప్పుడు నేను నీ ఇంటికి వచ్చాను, మీ పోలీసులను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది, నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను కూడా ఈ బెగ్గర్ మాఫియాలో అమ్మేశారు, ఆ టైంలో వాళ్ళు నా కిడ్నీని దొంగిలిద్దామనుకున్నారు, కానీ అదే టైంకి పోలీసులు వచ్చి వాళ్ళని ఆపారు. అప్పుడు నాకు ఫస్ట్ టైం పోలీసులను చూస్తే ఆనందం వేసింది, కానీ అక్కడున్న అతను 5,000 ఇచ్చేసరికి పోలీసులు వాళ్ళతో పాటు నన్ను పంపించేశారు. ఆ రోజు నుంచి మీలాంటి వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది, మీరంతా ఒక్కటే, ఇప్పుడు ఒక VIP కూతురు అనేసరికి మా వెంట పడుతున్నారు, లేకుంటే మీరు కనీసం వీటి గురించి కూడా ఆలోచించరు, అందుకే మీలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం అంటుంది. ఆ మాటలకు శివాని, ఈ సోదంతా ఇప్పుడు నాకెందుకు అనేసరికి, అమ్మా నీలాంటి వాళ్ళకు నేను దూరంగా ఉంటాను కాబట్టి నీ నాటకాలన్నీ నిలిపేసి గమనిండిపో, ఇంకోసారి నా విషయంలో వేలు పెట్టావంటే నీ మొగుడు ప్రాణాలతో ఉండడనేసి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్నాక శివాని చాలా భయపడి తన భర్తను చూస్తే అతను స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. శివాని తన భర్తను చూసి ఏడ్చుకుంటూ తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లి ఇదంతా నా వల్లేనా అనుకుంటూ బాధపడుతుంటుంది. ఆ టైంలో పింకు ఫాట్గంజ్ ఊర్లో గ్యాంబ్లింగ్ ఆడి డబ్బులు ఖర్చు పెట్టడంతో వాళ్ళు ఉన్న ప్లేస్ శివానికి తెలుస్తుంది. ఇక వీటి గురించి అంతా ఆలోచించడానికి ఇప్పుడు టైం లేదని వెంటనే బయలుదేరి పింకు ఉన్న ప్లేస్ కు వెళ్తుంది. అక్కడ చూస్తే వాన పడుతుంటుంది, అలాగే బ్యాకప్ వచ్చేదానికి టైం పడుతుంది. అందుకోసం ఫాతిమా బ్యాకప్ వచ్చేంత వరకు ఇక్కడే ఉందాం మేడం అంటే శివాని లోపల రిహానా ఉందని మనకు తెలుసు, వాళ్ళు ఏ క్షణమైనా తప్పించుకుని వెళ్ళిపోతారేమో,
కాబట్టి మనం ఇప్పుడే వెళ్లాలని అక్కడున్న రామానుజంతో బ్యాకప్ వస్తే వెంటనే లోపలికి పంపించనేసి వెళ్ళిపోతుంది. ఇక పింకు లోపల గ్యాంబ్లింగ్ ఆడుతుంటే మిగిలిన ఇద్దరు రిహానా కాపలా ఉంటారు. గ్యాంబ్లింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాక పింకు వాళ్ళ గ్యాంగ్ లోనే అతనికి ఫోన్ చేసి కొద్దిగా డబ్బులు తీసుకురమ్మంటాడు. ఇక వీళ్ళు అతనితో నువ్వు డబ్బులు మొత్తం ఖర్చు పెడితే తర్వాత మాకెలా అని చెప్పి అంత ధైర్యం ఉండదు, కాబట్టి సరేలే అని డబ్బులు తీసుకుని వెళ్తున్నప్పుడు శివానికి ఎదురుపడతాడు. దాంతో వీళ్ళు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటారు. ఆ సౌండ్ పింకుకు వినపడి అక్కడున్న వాళ్ళని గన్నుతో బెదిరించి కొంచెం డబ్బులు తీసుకుని వచ్చేస్తాడు. ఇక ఆ టైంలో బయట రామానుజన్ కూడా అంబులెన్స్ లో నుంచి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని కిటికీ గుండా శివాని వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాడు. అదే టైంలో ఫాతిమాకి ఒక బుల్లెట్ తగులుతుంది. ఇక తను ఫాతిమాకి బ్యాండేజ్ వేసిన తర్వాత ఫాతిమా నాకేం పర్లేదులే, నువ్వు లోపలికి వెళ్లి రేహానాన్ని కాపాడమని పంపిస్తుంది. ఇక రామానుజన్ లోపలికి వెళ్ళాక అక్కడున్న అతనితో గొడవపడి ఫైనల్ గా అతన్ని చంపేస్తాడు. ఆ టైంలో పింకు డోర్ని కొట్టేసరికి రామానుజన్ రిహానాని దగ్గరకు తీసుకుని అరవద్దని నోరు మూసిపెట్టేస్తాడు. కానీ అతను ఆ పిల్లకి పూర్తిగా ఊపిరాడకుండా నోరు మూసిపెట్టి తను గింజుకుంటున్నా కూడా వదలకుండా చంపేస్తాడు. ఇక బయట ఉన్న ఇద్దరిని శివాని చంపేశాక లోపలికి వచ్చి చూస్తే అక్కడ రామానుజన్ మేడం నేను వచ్చే కిందకే తను చనిపోయింది మేడం, ఏం చేస్తారో తెలియదు మేడం, కాపాడలేకపోయాను మేడం అని నాటకమాడుతూ ఏడుస్తుంటాడు. శివాని ఆ పిల్ల చనిపోయిందనే షాక్ లో ఉంటుంది కాబట్టి అక్కడ ఏం జరుగుంటుందని ఆలోచించే స్థితిలో ఉండదు. తర్వాత రిహానాకి పోస్ట్ మార్టం చేశాక వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి ఏడుస్తుంటారు. అలాగే శివాని షాక్ లోనే ఉంటుంది. మరోవైపు రామానుజన్ అమ్మ ఇంటికి వెళ్తాడు. ఆమె అతన్ని కౌగిలించుకుని ఎందుకింత రిస్క్ తీసుకున్నావంటుంది. దానికి అతను మనలాంటి వాళ్లకు రిస్క్ తీసుకోకపోతే ఏం రాదు, అది స్టాక్ మార్కెట్ అయినా నిజ జీవితంలో అయినా అంటాడు. స్టార్టింగ్ లో అమ్మ రిహానా వల్ల ప్రాబ్లం వచ్చిందని ఫోన్ చేసిన ప్రిన్స్ మరెవరో కాదు, ఇతనే. ఇక శివాని దగ్గరికి ఆమె పై ఆఫీసర్ వచ్చి ఈ కేసు ఇంకా క్లోజ్ అయిపోయింది, విక్రమ్ 3 గంటల్లో మేల్కొంటాడు, నువ్వు అతనితో ఉండి రెస్ట్ తీసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అదే టైంకి అమ్మ శివానికి ఫోన్ చేసి తను గెలిచాననే గర్వంతో ఇది వీఐపీ కేసు కాబట్టే కదా ఇంతలా చేశావు, ఏదో పెద్ద దేశ సేవ చేస్తున్నట్టు బిల్డప్ అంతా మానుకోమని చెప్తుంది. శివాని అదంతా విని ఇక నీ సోదంతా అయిపోయాయా, అందరూ కరప్ట్ ఆఫీసర్లే ఉండరు, ఈ విషయం గుర్తుపెట్టుకో, నిన్ను చంపాకే జమ్లేని నేను ఇంటికి తీసుకొస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ మాటలకు అమ్మ నీ వల్ల అయితే చేసి చూపించనేలా ఉండిపోతుంది. ఇక శివాని ఆ కేసు కోసం మళ్లీ అమ్మ గురించి డీటెయిల్స్ గ్యాదర్ చేద్దామనుకున్నప్పుడు ఆమె పై ఆఫీసర్ ఈ కేసును వదిలేయమని చెప్పాను కదా, మళ్లీ ఎందుకు తీసుకున్నావు, గమ్ము నిండిపో అనేసి వెళ్లిపోతాడు. ఆ మాటలతో శివాని దీన్ని వదిలేద్దామా అనుకున్నప్పుడు తన భర్త నువ్వు చేయాలనుకున్నది చెయ్యి అని చెప్పేసరికి మళ్లీ ధైర్యం తెచ్చుకుని హాస్పిటల్లో రిహానాని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్లి ఆ పోస్ట్ మార్టంలో మీరు ఏదైనా సస్పీషియస్ గా గమనించారా అని అడుగుతుంది. దానికి డాక్టర్ ఆ పిల్లని నోరు మూసిపెట్టి చంపినట్టంతా నార్మల్ గానే ఉంది, కానీ ఆ పిల్లకి ఏదో ఇంజెక్షన్ చేసినట్టుంది, కానీ విచిత్రంగా ఆ డ్రగ్ శాంపిల్స్ మాత్రం మాకు ఎక్కడా కనిపించలేదని చెప్తాడు. దాంతో శివాని ఇలాంటి విచిత్రమైన విషయాలే కేసును సాల్వ్ చేయడానికి పనికొస్తాయని డాక్టర్ కి థ్యాంక్స్ చెప్పేసి ఫాతిమా దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిల గురించి లీడ్ ఏదైనా దొరికిందా అంటే ఫాతిమా ఒక అమ్మాయి 100 కిలోమీటర్ల దూరంలో జైపూర్లోని ఒక మున్సిపల్ హాస్పిటల్లో ఉంది, మనం త్వరగా వెళ్ళాలి మేడం, ఆ అమ్మాయి చనిపోయేలా ఉందంట అని చెప్పేసరికి వీళ్ళు ఫాస్ట్ గా అక్కడికి వెళ్లి చూస్తారు. ఆ అమ్మాయి పేరు పూజ. ఆ అమ్మాయి ఆరోగ్యం చాలా దారుణంగా ఉంటుంది. ఇంతటికీ తనకి ఏమైందని డాక్టర్ని అడిగితే డాక్టర్ ఆ అమ్మాయి మాకు నిన్న బ్రిడ్జి పక్కన దొరికింది, ఆ టైంలో తను చాలా నీరసంగా అలిసిపోయి ఉనింది, తను తిండి లేక అలా అయిపోయిందేమో అని డాక్టర్లు ఫస్ట్ అనుకున్నారు. ఈ రోజు మార్నింగ్ ఆ అమ్మాయికి నర్సు బాటలు మారుస్తున్నప్పుడు ఆ పిల్ల ప్రైవేట్ పార్ట్స్ చూసి మేము వెంటనే తనని టెస్ట్ కు పంపించాము, అప్పుడు తనకు సెర్వైకల్ క్యాన్సర్ ఉందని తెలిసింది. అది మామూలుగా లైంగికంగా కలిసినప్పుడు హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, కాకపోతే ఆ అమ్మాయితో అలాంటివి ఏవి జరిగినట్టుగా కనిపించలేదు, అలాగే ఇంత చిన్న అమ్మాయిలో సెర్వైకల్ క్యాన్సర్ ని నేను ఇంతవరకు చూడలేదని చెప్తుంది. శివాని అవంతా విని ఆ పిల్ల దగ్గరకు వెళ్తే ఆ అమ్మాయి అమ్మ బొమ్మ వేస్తుంటుంది. ఇక అమ్మ ఈ పిల్లతో పాటు ఇంకా 2 పిల్లలకి టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చేసరికి 3 చంపేయమని చెప్పుంటుంది. దాంతో వాళ్ళు మంటల్లో వేసి కాల్చేయడానికి ఒక స్ట్రక్చర్ పై పెట్టేసి మంట ఆన్ చేయడానికి వెళ్ళినప్పుడు పూజ మెలకువలోనే ఉండి వాళ్ళటు వెళ్ళగానే లేచి మిగిలిన 2 లేపుతుంది, కాని వాళ్ళు లేవరు. తర్వాత వాళ్ళు మళ్లీ తిరిగి వస్తుంటే తను అది గమనించి పక్కకు వెళ్లి దాక్కుంటుంది. ఇక వాళ్ళు వచ్చి ఆ స్ట్రక్చర్ పై మామూలుగా పెట్టిన పిల్లలు ఎక్కడికి పోరు కదా అని ఎంతమంది ఉన్నారో గమనించకుండా అలాగే మంటల్లోకి వేసేస్తారు. అలా పూజ అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. అవి విన్నాక శివాని నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకుని వచ్చావో గుర్తుందా పాప అని అడిగితే పూజ చెప్పడానికి చూస్తుంది, కానీ ఆ పిల్లకి క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉండడం వల్ల నోట్లో నుంచి రక్తం వచ్చి అక్కడికక్కడే చనిపోతుంది. తర్వాత శివాని కారులో వెళ్తూ ఆ చిన్నపిల్ల నోట్బుక్ చూస్తున్నప్పుడు అందులో ఒక పిల్లి లాంటి బొమ్మ ఉంటుంది. అలాంటి దాన్ని నేను ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచిస్తున్నప్పుడు రామానుజన్ యొక్క ట్రీటా ట్రస్ట్ లో తను చూసుంటుంది.
ఇక జైపూర్ దగ్గర టీటా ట్రస్ట్ అనే పేరుతో రిజిస్టర్ అయిన బిల్డింగ్ దగ్గరకు వెళ్తే అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. దాని ప్రకారం ట్రస్ట్ ఊరికే కవరప్, దాని లోపల ఏదో జరుగుతుందని శివానికి అర్థమవుతుంది. అందువల్ల రామానుజన్ గురించి, అతని ట్రస్ట్ గురించి పూర్తి వివరాలు కనుక్కోవాలని వీళ్ళు చాలా ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు వీళ్ళకి రామానుజన్ స్కూల్లో చదివేటప్పుడు అతనికి గార్డియన్ గా మహమ్మద్ అస్లాం అనే ఒకతను ఉండేవాడని తెలుస్తుంది. వీళ్ళు అస్లాం గురించిన డీటెయిల్స్ అన్ని కనుక్కొని అతను బార్లో ఉంటే అతని దగ్గరికి వెళ్లి నైస్ గా మేనేజ్ చేసి బయటకు పిలుచుకుని వచ్చి అతన్ని బెదిరించి రామానుజన్ గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే అతను అది మీకు చెప్తే అమ్మ ఇంకా రామానుజన్ నన్ను చంపేస్తారంటాడు. అప్పుడు శివాని నువ్వు చెప్పకపోతే నేనే నిన్ను చంపేస్తానని గన్నుతో బెదిరించేసరికి తర్వాత అతను నిజం చెప్తాడు. 20 సంవత్సరాల ముందు అడుక్కునే దానికి పిల్లల్ని ఎత్తుకుని వచ్చినప్పుడు ఆ పిల్లల్లో రామానుజన్ ఉంటాడు. అస్లాం ఆ పిల్లల్ని మీరు కన్ను పోగొట్టుకుంటారా లేకుంటే చేయి పోగొట్టుకుంటారా అని అడిగేసరికి వాళ్ళందరూ కత్తిని చూసి భయపడి ఇంజెక్షన్ వేపించుకుంటే సరిపోతుంది కదా అని అందరూ కన్నునే పోగొట్టుకుంటామనేలా చూపిస్తారు. కానీ రామానుజన్ మాత్రం కత్తిని చూపిస్తాడు. అలా అతను అస్లాం చేతిలో తన చేతిని నరికించుకుని ఉంటాడు. ఆ తర్వాత అతని చేతికి కట్టుకట్టాక అమ్మ అక్కడికి వస్తుంది. తను నువ్వు ఇంజెక్షన్ వేయించుకుంటే సరిపోయి ఉంటుంది కదా, ఎందుకింత నొప్పి, చెయ్యి లేకుండా ఎలా బతుకుతావనేలా మాట్లాడేసరికి రామానుజన్ నేను చెయ్యి లేకపోయినా బ్రతుకుతాను కానీ నాకు కన్ను మాత్రం చాలా ఇంపార్టెంట్ అంటాడు. అలాగే నేను అడుక్కోను అనేసరికి అమ్మ నీలాంటి వాళ్ళని నేను చాలా మందినే చూశానులే అనేసి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు రామానుజాన్ని అడుక్కునేదానికి పంపించాక అతను టోటల్ గా 7,312 రూపాయలు సంపాదిస్తాడు. అంత డబ్బులు చూసి అమ్మ షాక్ అయిపోయి ఎలా సంపాదించావని అడిగితే దానికి రామానుజన్ అబద్ధం చెప్పాను, దొంగతనం చేశాను, బెదిరించాను, కానీ అడుక్కోలేదని చెప్పేసరికి తను నువ్వు నా ప్రిన్స్రా అని దగ్గరకు తీసుకుంటుంది. అలాగే ఏం చేయాలనుకుంటున్నావంటే చదువుకోవాలి అనుకుంటున్నానని చెప్పేసరికి సరే నేను నిన్ను చదివిస్తానని తనే చదివించుంటుంది. తర్వాత అతను అమ్మా గ్యాంగ్ ని చాలా పర్ఫెక్ట్ గా చాలా పెద్దది చేసుంటాడు. అలాగే అతని చేతికి బదులుగా అస్లాం చెయ్యిని కూడా నరికేస్తుంటాడు. ఈ మాటలన్నీ విన్నాక శివానికి రిహానాని చంపింది రామానుజనే అని అర్థమైపోతుంది. ఇక మళ్లీ తను అస్లాంని ఆ 96 మంది ఆడపిల్లల్ని ఏం చేశారు, అలాగే పూజాకు క్యాన్సర్ ఎలా వచ్చింది, రిహానా ఎందుకు చనిపోయిందని అడిగేసరికి అతను రామానుజన్ అమెరికా నుంచి వచ్చాక నన్ను బయటికి పంపించేశారు, దీనికి మించి నాకేం తెలియదు, కానీ అమ్మా వీక్నెస్ ప్రిన్స్ వీక్నెస్ అమ్మ అని మాత్రం తెలుసంటాడు. ఈ కథంతా విని శివాని అతన్ని ఫాతిమాకి అప్పగించి రేపు ఇతన్ని జడ్జి ముందు నిలబెట్టి అమ్మాకి రామానుజన్కి మధ్య కనెక్షన్ గురించి నిరూపించాలి, కాబట్టి నువ్వు ఇతన్ని జాగ్రత్తగా జైలుకు తీసుకువెళ్లి చూసుకో అని చెప్పేసి తనకు తెలిసిన మిగిలిన కొంతమందికి ఫోన్ చేసి అమ్మా ఇంటికి వెళ్లాలని చెప్తుంది. అలాగే రామానుజన్కి ఫోన్ చేసి అమ్మా పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టిందో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు వెంటనే రా అని చెప్పేసరికి అతను టెన్షన్ గా బయలుదేరి శివాని దగ్గరకు రాకుండా అమ్మా దగ్గరకు వెళ్తాడు. నిజానికి శివాని రామానుజన్తో మాకు ఇన్ఫర్మేషన్ తెలుసని అబద్ధం చెప్పుంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరిని ఒకేసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి. తర్వాత శివాని వాళ్ళతో మీ ఇద్దరు నాటకాలు చాలే అని చెరో 2 దెబ్బలేసి స్టేషన్ కి పిలుచుకుని వెళ్తుంది. ఇక అమ్మ స్టేషన్ లో ఉన్న అస్లాన్ని చూడగానే షాక్ అయిపోతుంది. అతను కూడా కొద్దిగా షాక్ లోనే ఉంటాడు. కానీ తర్వాత ప్రిన్స్ ను చూశాక మాత్రం మన చావు చాలా భయంకరంగా ఉంటుందేమో అనుకుంటూ ఉంటాడు. దాంతో శివాని ప్రిన్స్ తో మాట్లాడుతున్న గ్యాప్ లో అస్లాం గొంతు కోసుకుని చనిపోతాడు. తర్వాత ఈ విషయం అందరికీ తెలిసి శివాని ఫాతిమా దగ్గరికి వెళ్లి ఏం జరిగిందని అరుస్తుంది. అప్పుడు ఫాతిమా బాత్రూమ్ కి వెళ్ళొచ్చే గ్యాప్ లో ఇలా జరిగిపోయింది, సారీ మేడం, అతని దగ్గర బ్లేడ్ ఉందనే విషయం నాకు తెలియదనగానే శివాని నువ్వు ఏం చేశావో నీకు అర్థమవుతుందా, అస్లాం లేకుండా రామానుజాన్ని మనం జైల్లో వేయలేము, అతను ఈజీగా తప్పించుకుని వెళ్లిపోతాడు అనేసరికి రామానుజన్ ఇంకా అమ్మ ఇద్దరు మనసులో నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అక్కడికి శివాని పై ఆఫీసర్ పురణ్ సింగ్ వచ్చి నువ్వేం చేశావో తెలుస్తుందా, కస్టడీలో ఒక అతను చనిపోయాడు, దీనికేం సమాధానం చెప్తావు, నీకు ఈ కేసే వద్దని చెప్పాను, అదీ కాకుండా రామానుజన్ ఒక ట్రస్ట్ ని నడుపుతూ ఎంతో మంది బెగ్గర్ మాఫియా వాళ్ళని పట్టించాడు, అతనికి ఎంత గౌరవం ఉందో తెలుసా, ఏంటిదంతా అంటే శివాని అస్లాంకి రామానుజన్ కి అమ్మాకి మధ్య కనెక్షన్లన్నీ క్లియర్ గా చెప్పి అతను బెగ్గర్ మాఫియాని పట్టించాడు, కాకపోతే వాళ్ళందరూ అమ్మాకి ఆపోజిట్ గా ఉన్న వాళ్లే, ఇక అతన్ని మనం వదిలేస్తే జెమ్లీని మిగిలిన వాళ్ళని ఎప్పటికీ పట్టుకోలేమని చెప్తుంది. అప్పుడు రామానుజన్ తెలివిగా సార్ నా మీద ఇప్పటికే 3 సార్లు నేనున్న చోట అటాక్ చేశారు, ఇక మళ్లీ అలా అటాక్ చేయొద్దని మాట్లాడడానికి వెళ్ళినప్పుడే ఈమె నన్ను తీసుకొచ్చేశారని అబద్ధమాడతాడు. దాంతో సింగ్ శివానితో రామానుజన్ కి సారీ చెప్పి రిలీజ్ చేయమనేసరికి తను రిలీజ్ చేయనుంటుంది. అప్పుడు సింగ్ ఫాతిమాతో రిలీజ్ చేపించి రామానుజన్ తో జరిగిన దానికంతా సారీ, మీరు రిటర్న్ కంప్లైంట్ పెట్టమంటే పెడతామనేసరికి అతను ఏం అవసరం లేదు సార్ అని చెప్పేసి శివానితో బెస్ట్ ఆఫ్ లక్ అని చెవిలో చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక సింగ్ నువ్వు నీ పై ఆఫీసర్ మాటనే ఎదిరించావు కాబట్టి నేను నిన్ను సస్పెండ్ చేస్తున్నాను,
నీ మీద ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు నీకు హాఫ్ సాలరీ మాత్రమే వస్తుంది, నువ్వు గన్ ఇక్కడ పెట్టేసి బయలుదేరంటాడు. ఆ మాటతో శివాని రిటర్న్ ఏం మాట్లాడకుండా అక్కడ గన్ను పెట్టేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఫాతిమా రామానుజన్కి ఫోన్ చేసి శివానీని సస్పెండ్ చేసిన విషయం చెప్తుంది. అప్పుడు అతను, నువ్వు అమ్మని ఎలాగైనా ఎస్కేప్ చేపించు, తర్వాత నేను నిన్ను చూసుకుంటాననేసరికి ఫాతిమా సరేనని అమ్మాని జైలు నుంచి తప్పించి పిలుచుకొని వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని శివాని న్యూస్లో చూస్తుంది. ఇక అమ్మ ఒక షిప్లో ఆ పిల్లలందరినీ పిలుచుకొని శ్రీలంకకి వెళ్తుంటుంది. మరోవైపు శివాని యూనిఫారంలో ఉన్నా లేకపోయినా ఆ పిల్లల్ని ఎలాగైనా తీసుకురావాలని తనకు తెలిసిన కొంతమంది ఆఫీసర్లకు ఫోన్ చేసి ఈ కేసు గురించి డీటెయిల్స్ అన్ని చెప్తే వాళ్ళందరూ మీరు ఒక్క మాట చెప్పాలంతే గాని మేము ఖచ్చితంగా వస్తాం మేడం అని హ్యాపీగా ఆమెతో పాటు రావడానికి ఒప్పుకుంటారు. తర్వాత వీళ్ళు బయలుదేరి శ్రీలంకకు వెళ్తారు. ఎందుకంటే రామానుజన్ ఎక్కడికి వెళ్లేవాడని అతని పాస్పోర్ట్ చెక్ చేస్తే అతను ఎక్కువగా శ్రీలంకకి వెళ్తుండేవాడని తెలుస్తుంది. ఈ విషయం వీళ్ళు ఇండియన్ అంబాసిడర్ సాహో నుంచి తెలుసుకునుంటారు. శివాని ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన, నా స్వార్థం వల్ల నా కూతుర్ని కాపాడుకోలేకపోయాను, కనీసం పక్కన వాళ్ళ కూతుర్నైనా కాపాడితే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని వీళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు. ఇక రామానుజన్ శ్రీలంకకి వస్తుంటాడు, కానీ అతను తన ట్రస్ట్ బిల్డింగ్ కి వెళ్లకుండా వేరే చోటకు వెళ్తుంటాడు. అతను ఎక్కడికి వెళ్లాడనేది మాత్రం వీళ్ళకి తెలియదు. మరోవైపు అమ్మ, ఫాతిమా ఇద్దరు రామానుజన్ ఉన్న చోటుకు వెళ్తారు. అక్కడ ఒక పెద్ద ల్యాబొరేటరీ ఉంటుంది. అలాగే అక్కడ చాలా మంది అమ్మాయిలుంటారు. రామానుజన్ సివికల్ క్యాన్సర్ ని రప్పించే హెచ్పివి వైరస్ ని తయారు చేపించి ఈ అమ్మాయిలందరికీ ఎక్కిస్తుంటాడు. అది వాళ్ళ బాడీలోకి వెళ్లిన 3 గంటల్లో ప్రభావం చూపిస్తుంది. నెగిటివ్ వచ్చిందంటే వాళ్ళ బాడీ తట్టుకునిందని, పాజిటివ్ వచ్చిందంటే తట్టుకోలేదని. కాబట్టి పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళు చంపేస్తుంటారు. నెగిటివ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇంజెక్షన్లు వేస్తూ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకని సింపుల్ గా చెప్పాలంటే, సెర్వైకల్ క్యాన్సర్ ప్రపంచంలో ఎంతో మందికి వస్తుంటుంది. దానికింతవరకు ఎవరు యాంటీడోస్ కనిపెట్టలేదు. ఒకవేళ దానికి మందు కనిపెడితే అది ఎన్నో కోట్లకి అమ్ముకోవచ్చు. కానీ ఒక డ్రగ్ ని పబ్లిక్ లోకి తీసుకువచ్చి హ్యూమన్ ట్రయల్స్ చేయాలంటే 20 సంవత్సరాల పైనే పడుతుంది. కాబట్టి వీళ్ళు దొంగతనంగా మనుషుల మీద ట్రై చేస్తుంటారు. ఇక పాజిటివ్ వచ్చిన వాళ్ళు 96 గంటల్లో ప్రాణాలతో గనక హాస్పిటల్లో గానీ ఎక్కడైనా దొరికితే ఈ క్యాన్సర్ గురించి, వీళ్ళ దొంగతనంగా చేస్తున్న డ్రగ్స్ గురించి గవర్నమెంట్ కి తెలుస్తుంది. కాబట్టి ఆ అమ్మాయిల్ని చంపేస్తుంటారు. 96 గంటల లోపల ఆ అమ్మాయిలు చనిపోతే ఆ డ్రగ్ గురించి ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. అందుకోసమే చాలా రిస్క్ తీసుకొని అమ్మ మనుషులు ఇతని మీద దాడి చేసినట్టు యాక్ట్ చేపించి తెలివిగా పోలీసులలో కలిసిపోయి ఫైనల్ గా పాజిటివ్ వచ్చిన రిహానాని రామానుజన్ చంపేశాడు. ఇక ఈ వయసున్న అమ్మాయిలది ఎదిగే వయసు కాబట్టి ఈ డ్రగ్ ని తట్టుకునే శక్తి వాళ్ళలో ఉంటుందని పర్టికులర్ గా 8-9 సంవత్సరాల వయసున్న అమ్మాయిలనే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విషయాలన్నీ రామానుజన్ అమ్మాని తప్పించి కొత్తగా వీళ్ళ గ్రూప్ లో జాయిన్ అవుతున్న ఫాతిమాకు చెప్తాడు. తర్వాత ఫాతిమా, అమ్మ ఇద్దరు స్టే చేయడానికి వేరే చోటకు వెళ్తుంటే శివాని మనుషులు దారిలో ఫైరింగ్ చేసి అమ్మ బాడీగార్డులను చంపేస్తారు. అప్పుడు అమ్మ ఏదో ఒకటి చెయ్యి ఫాతిమా అనేసరికి ఫాతిమా కార్ని తోలుకుంటూ ఒక గోడౌన్ లాంటి దానికి వెళుతుంది. అక్కడ శివాని ఉంటుంది. అది చూసిన అమ్మ షాక్ అయిపోతుంది. ఇదంతా శివాని ప్లాన్ ప్రకారమే ఫాతిమా చేసింది. అస్లాం గొంతు కోసుకుని చనిపోయాక అతని చావుని యూజ్ చేసుకుని ఎలాగైనా ఈ అమ్మాయిల్ని కాపాడాలని శివ ఫాతిమాతో రామానుజన్ నిన్ను నమ్మేలా చేసుకోమని చెప్పుంటుంది. దాంతో ఫాతిమా అతను వెళ్లిపోయేటప్పుడు, సార్ ఈ రిజిస్టర్లో సంతకం పెట్టండి అని అతని దగ్గరకు వెళ్లి, అస్లాం నా వాచ్ వల్లే చనిపోయాడు, ఆ రోజు గన్ ఫైరింగ్ అయినప్పుడు నువ్వు బ్యాండేజ్ వేసి నా ప్రాణాలు కాపాడావు, దానికి బదులుగా ఇప్పుడు నేను నీ ప్రాణాలు కాపాడాను, ఇక నీకు నాకు సరిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు రామానుజన్ మనమిద్దరం ఇంకా పెద్దది చేయొచ్చని వాళ్ళ అమ్మను తప్పించమని చెప్పి శివాని వేసిన ప్లాన్ లో ఇరుక్కుపోయి ఉంటాడు. ఇక అవన్నీ అమ్మకు చెప్పాక శివాని అమ్మాని ఇక్కడే బంధించి నెక్స్ట్ ప్లాన్ కోసం ఫాతిమాను బుల్లెట్ తగిలించుకోమని తనని పిలుచుకొని రామానుజన్ దగ్గరకు వెళ్తుంది. ఇక ఫాతిమాను చూసిన రామానుజన్ అమ్మా ఎక్కడని టెన్షన్ పడుతూ అడుగుతాడు. కానీ ఫాతిమా ఏం మాట్లాడకుండా నొప్పి కరుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. అదే టైంలో శివాని ఫోన్ చేసి, మీ అమ్మ నా దగ్గరే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను, నీతో మాట్లాడాలనేసరికి రామానుజన్ సరేనని తనను లోపలికి రమ్మంటాడు. ఇక శివాని అక్కడున్న వాళ్ళందరినీ చూసి ఫైనల్ గా అమ్మానిచ్చేసి అక్కడున్న 60 మంది పిల్లల్ని తీసుకువెళ్లడానికి డీల్ మాట్లాడుతుంది. ఆ రోజు రాత్రి అమ్మ తన దగ్గరున్న పిన్నుస్తో లాక్ ని ఓపెన్ చేసి అదే టైంకి భోజనం పెట్టడానికి వచ్చిన జంపాని పట్టుకుని ఇతన్ని చంపేస్తాను, మర్యాదగా మీ గన్స్ అన్ని పారేయండి అని బెదిరిస్తున్నప్పుడు శివాని అక్కడికి వెళ్లి ఏంటి నీ సోదని ఆమె గొంతులో కాల్చి చంపేస్తుంది. ఆ దెబ్బతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆమె ప్రాణాలతో ఉంటేనే ఆ అమ్మాయిల్ని కాపాడొచ్చు కదా, ఇప్పుడు ఎలా ఏం చేద్దామని. దానికోసం మళ్లీ శివాని ఒక ప్లాన్ వేసి అమ్మాకు మత్తుమందు ఇచ్చామనేలా కుర్చీలో కూర్చోబెట్టి రామానుజన్తో ముందు మేము ఆ అమ్మాయిల్ని ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకున్న తర్వాత నీకు అమ్మానిస్తామని చెప్తుంది.
దానికి రామానుజన్ కూడా సరేనని డోర్ ని తీపిస్తాడు. ఆ డోర్ లో నుంచి దెబ్బలు తిన్న ఫాతిమా బయటపడుతుంది. అది చూసిన శివాని షాక్ అయిపోతుంది. ఇక రామానుజన్ శివానితో, మేము ఎక్కడున్నామనేది మీకెలా తెలిసిందో నాకు అర్థమైంది, అయినా కూడా ఇప్పుడు దీంతో నాకు పని లేదులే, మన డీల్ ప్రకారం మా అమ్మని నాకు ఇచ్చేసి ఈ పిల్లల్ని తీసుకోమని చెప్తాడు. తర్వాత వాళ్ళు సరేనని 60 మంది అమ్మాయిల్ని లెక్క పెట్టుకున్నాక అమ్మాని రామానుజన్ దగ్గరికి పంపిస్తారు. ఆ టైంలో శివాని తన చేతిలో ఒక బటన్ నొక్కేసరికి అమ్మ నడుముకు పెట్టిన బాంబు పేలి అక్కడున్న వాళ్ళందరూ పక్కకు పడిపోతారు. అప్పుడు శివాని ఆమె మనుషులు అందరూ రామానుజన్ మనుషులందరినీ చంపేస్తారు. ఫైనల్ గా శివాని రామానుజన్ ను కూడా కొట్టి, ఇంతమంది అమ్మాయిల్ని బలి తీసుకున్న నువ్వే నీ వైరస్ ని రుచి చూడని అతనికి ఇంజెక్షన్ చేస్తుంది. తర్వాత వీళ్ళందరూ బయలుదేరి ఇండియాకు వచ్చేస్తారు. ఆ తర్వాత శివాని చేసిన పనికి ఆమె పై ఆఫీసర్లందరూ అప్రిషియేట్ చేస్తారు. అలాగే సింగ్ సారీ కూడా చెప్తాడు. మరోవైపు జెమ్లీ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి హ్యాపీగా ఉంటుంది. అది చూసిన సాహుకు కూడా కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. తర్వాత శివాని రామానుజన్ దగ్గరకు వెళ్లి, నాకు ప్రమోషన్ వచ్చిందిలే, నువ్వు చేసిన పాపాలన్నిటికీ నువ్వు అనుభవించని మాట్లాడేసి వెళ్లిపోతుంది. దాంతో రామానుజన్ అవన్నీ ఆలోచించుకుంటూ చనిపోతాడు. అక్కడతో సినిమా అయిపోతుంది. అలా వీళ్ళు 3 నెలల్లో కనిపించకుండా పోయిన 93 మంది పిల్లల్లో 60 మందిని ప్రాణాలతో కాపాడేశారు. సో ఇంతే ఫ్రెండ్స్, మర్దాని 3 మూవీ స్టోరీ. మరి ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.